యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. స్టడీ సర్కిల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టడీ సర్కిల్ కార్యక్రమంలో భాగంగా మనం ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో ఉన్నాం. సో ఇటీవల రిలీజ్ అయిన నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ అలాగే కాలేజ్ యొక్క వివరాల గురించి మనకి తెలియజేయడానికి ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ చైర్మన్ చింతం రవీంద్రనాథ్ రెడ్డి గారు అండ్ అలాగే వారి యొక్క కాలేజ్ లెక్చరర్స్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? ఓకే సార్, మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో అప్పుడు కూడా మీరు ఓపెన్ ఛాలెంజ్ అనేది విసిరారు. సో ఇప్పుడు దాదాపు గడిచిన 4 ఏళ్ల తర్వాత సో రిజల్ట్స్ వైజ్ చూసుకుంటే ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు. సో అలాగే ఇయర్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి నీటిలో? ఈ రిజల్ట్ వచ్చేవాడికి ఏదైతే ఫస్ట్ మనం మాట్లాడినట్లు వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ అనేది ఆ విధంగానే వచ్చానమ్మా. అలానే చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మాకు లాట్ ఆఫ్ ఛాలెంజెస్ డే 1 నుంచి కూడా ఛాలెంజెస్, మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఆర్ఎన్ఆర్ సార్ అమెరికా నుంచి వచ్చాడు. ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి ఆర్ఎన్ఆర్ సార్ వాళ్ళు ఉండరు అని చెప్పేసి అదొకటి ఉండే అనమాట. నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడే కాదు నేను వచ్చిండేదే వేరే ఉద్దేశంతో వచ్చిండాను. సో నేను వచ్చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు, మాకు రోడ్ మ్యాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 ఏళ్ళ వరకు ఉంది, అలాంటి పొరపాటు ఏమి జరగదని చెప్పేసి. సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి ఏం చేస్తారంటే కనుక మా ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళు ఎంత, వాళ్ళు జస్ట్ 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్సే కదా, వాళ్ళు మాకన్నా ఏం బెటర్గా చేస్తారని చెప్పారు అనమాట. థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి ఇప్పుడు ఫీజెస్ దగ్గరకు వచ్చేసేసి ఏదో ఫీజెస్ రాసుకోవడం, ఎలాగైనా వాళ్ళకి అడ్మిషన్స్ పోకూడదని చెప్పేసి ఈ నెల్లూరులో గమ్మత్తైన గేమ్ ఉంటుందమ్మా. ఏంటంటే కనుక 12th మ్యాన్ గేమ్ అంటారు. ఆ 12th మ్యాన్ అంటే ఏం లేదు, మనము ఇండియా న్యూజిలాండ్ కానీ ఏదైనా టఫెస్ట్ మ్యాచ్, ఇండియా ఇంగ్లాండ్ కానీ ఏదైనా మ్యాచెస్ ఆడేటప్పుడు మొత్తం ఇండియా అంతా వచ్చేసి విన్ అవ్వాలనుకుంటుందమ్మా. ఎంటైర్ ఇండియా వుడ్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. కానీ ఆ 12th పర్సన్ ఉంటాడు కదా, ఈ 11th ప్లేయర్స్ కాకుండా 12th పర్సన్ ఉంటాడు కదా, ఎవడికోడికి కనుక గాయం అయితే నేను ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తాను అనమాట. ఆబ్వియస్లీ అదే జరుగుతుందమ్మా. అసలు వాళ్ళ కాలేజ్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకోకుండా వేరే కాలేజ్ పైన కాన్సన్ట్రేట్ చేయడము, ఆ కాలేజ్ ఎలాగోలాగా దెబ్బతీయాలి అనుకొని చూడడం తప్ప వాళ్ళ కాలేజ్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే కానీ ఇంతగానే బెటర్ మార్క్స్ వచ్చేది. ఇప్పుడు మన కాలేజెస్ వస్తే మన నెల్లూరులో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, కనీసం డికేట్స్ నుంచి ఉన్నాయి. ఈ కొత్తగా పెట్టేసేసి ఆర్ఎన్ఆర్ లాగా జస్ట్ ఇప్పుడు వచ్చేసి 3 years 4 years ఉండే కాలేజ్ కాకుండా ఆల్మోస్ట్ డికేట్స్ నుంచి ఉండే కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఆ కాలేజెస్ కూడా వచ్చేసి మన కాలేజ్ గురించి దాన్ని ఏదైనా కానీ ఏదో విధంగా డ్యామేజ్ చేయడం అనేది ప్రయత్నిస్తున్నాయి తప్ప లేదు మేము వచ్చేసి ఓకే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఇలా స్ట్రాటజీ యూజ్ చేస్తుంది, సో వై కాంట్ వీ డూ ఇట్, మేము ఎందుకు బెటర్గా చేయకూడదు అని చెప్పేసి చేసే ఆలోచన లేదమ్మా. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎప్పుడైతే నీట్ పెట్టామో ఫస్ట్ టైమ్ మనకు వచ్చింది వచ్చేసి 583, సెకండ్ బ్యాచ్ వచ్చేసి 592 ఉన్నాయమ్మా, థర్డ్ బ్యాచ్లో వచ్చేసి 605, ఇప్పుడు కరెంట్ రిజల్ట్ వచ్చేసి ఈరోజు 648 అమ్మా. యాక్చువల్లీ అమ్మాయి వచ్చేసి 680 రావాలి, కాకపోతే ఏంటంటే కనుక అమ్మాయికి హెల్త్ సపోర్ట్ చేయలేదు. హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆల్మోస్ట్ వచ్చేసి మాకు వచ్చేసి ఐ కెన్ సే మేబీ మా డ్యూరింగ్ దిస్ ట్రైనింగ్లో 25% ఆఫ్ ద టైం వచ్చేసి అమ్మాయి వచ్చేసి రెస్ట్లోనే ఉందన్నమాట. ఐదర్ ఇంటికి వెళ్ళడమో లేదంటే బెడ్ రెస్ట్ ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఒక 4-5 మంది ఆడపిల్లలు చాలా బాగా చదివారు, కాకపోతే లాస్ట్ మూమెంట్కి వచ్చేసి వాళ్ళు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, లేదంటే ఈరోజు వచ్చేసి మనం 680 690లో ఉండేవాళ్ళమ్మా. అంతగా ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట. మనము డే 1 నుంచి అమ్మ ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నా కానీ వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫస్ట్ టైం అయితే కనుక మనం స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి 2020 అక్టోబర్ 25 స్టార్ట్ చేశానమ్మా. అప్పుడు వచ్చేసి కరోనా పీరియడ్లో వచ్చేసి ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. సో ఈ విధంగా వచ్చేసి కొద్దిగా అక్కడ కూడా ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. రెండోసారి వచ్చేసి మాకు కొద్దిగా టైం ఉండేప్పుడు ఏం చేస్తామంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మంత్ అని పెట్టామన్నమాట. అంటే ఆ ఎంటైర్ మంత్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివించాం. మూడవసారి వచ్చేసి కొడుకు ఏమైందంటే టైము చాలా షార్టేజ్ ఉండేది అనమాట, మనకే కాదు అందరికీ కూడా షార్టేజ్ ఉండేది. సో అప్పుడు మనం చేసింది ఏంటంటే కనుక ఏ కాలేజ్ అయినా కానీ మనము ఏదైనా నెల్లూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, హైదరాబాద్ కానీ తీసుకుంటే ఇక్కడ ఉండే కాలేజ్ ఏదైనా కానీ 1 or 2 ట్రాక్స్ పెట్టారు. కానీ మన ఒక్క కాలేజ్ మాత్రం 3 ట్రాక్స్ పెట్టి ఫిజిక్స్ 3 ట్రాక్స్, కెమిస్ట్రీ 3 ట్రాక్స్ పెట్టేసి సిలబస్ కంప్లీట్ చేసాము. ఈ ఇయర్కి వచ్చేకొడుకమ్మా వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ ఇయర్లో వచ్చేసి మెయిన్గా మనకు వచ్చేసి జనవరి ఎండ్కు సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నాము. జనవరి ఎండ్కు సిలబస్ కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ ఫిబ్రవరి కొద్దిగా టైం ఇచ్చేసేసి వాళ్ళ ప్రిపరేషన్కు ఫిబ్రవరి 11th అమ్మా. 11th నుంచి వచ్చేసి మనము రివిజన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. రివిజన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్ వాజ్ ఎక్స్ట్రాడనరీ. పిల్లలు కూడా సపోర్ట్ చేశారు, మన లెక్చర్స్ కూడా అలానే ఉన్నారు. రైట్ ఫ్రమ్ 6 to 10 వరకు అందరూ ఉంటున్నారు మా లెక్చర్స్. ఎక్కడ కూడా లెక్చర్స్ వచ్చేసి మాకు గవర్నమెంట్ లెక్చర్స్ వచ్చేసి 9కి వచ్చేసి 5 పోవడం అలాంటి పరిస్థితి లేదు.
సో నేనున్నా లేకపోయినా నేను ఇప్పుడు వచ్చేసి అడ్మిషన్స్ కానీ బయట ఎవరైనా కరస్పాండెన్స్ మీట్ అవ్వాలన్నా వెళ్ళినా కానీ మా లెక్చరర్స్ అయితే అదే ఇంటిగ్రిటీ మెయింటైన్ చేశారు. అది చేయడం వలన ఈరోజు మనం సక్సెస్ అయ్యాం. 648 అనేది బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ మార్క్. కాకపోతే వీ ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్. మేము వచ్చేసి 680 అనుకున్నాం. ఈసారి వచ్చేసి ఖచ్చితంగా 680, 690లో ఉంటాము. అదైతే 100% గ్యారెంటెడ్. ఎందుకంటే ఈసారి ఉండే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఓకే సార్, అండ్ అడ్మిషన్స్ విషయానికి వస్తే ఇయర్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి సార్? అడ్మిషన్ చాలా బాగా జరుగుతున్నాయమ్మా. నేను లాస్ట్ టైం నుంచి కూడా చెప్పేది వచ్చేసి, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడినప్పుడు వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి కపుల్ ఆఫ్ థింగ్స్ చూడాలి. ఒకటి వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా కాలేజీలో జాయిన్ చేస్తుంటే కనుక ఈ పేరెంట్స్ ఎంతవరకు అనుకుంటున్నారంటే కనుక చాలామంది తెలియకపోవడము ప్లస్ వీళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో మ్యానిపులేట్ చేయడం అనేది అనమాట. ఈ తెలియకపోవడం ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు ఇంటర్మీడియట్ వచ్చేసి జస్ట్ ఇంటర్మీడియట్ కోర్స్ లాగా చూస్తున్నారు, లేదంటే 10th, 9th అలా చూస్తున్నారు తప్ప ఏమనుకుంటున్నారంటే చాలామంది పేరెంట్స్, లేదంటే ఇక్కడ వెళ్ళే వాళ్ళ దగ్గరికి ఎవరైతే అసోసియేట్స్ వెళ్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్పేది ఇంటర్మీడియట్ చదివితే ఏడు చదివితే ఏముంది, ఓకేనా. సో ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్లో ఎట్లయినా డబ్బులు కట్టాల్సి అంటున్నారు. ఎప్పుడైతే కనుక ఈ ఆలోచనలు పేరెంట్స్కు ఎవరైతే వీళ్ళు అసోసియేట్ చేస్తున్నారో ఇంజెక్ట్ చేస్తున్నారో అంతవరకు పాపం పేరెంట్స్ ఇబ్బంది పడతారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. ఇంటర్మీడియట్ అనేది కేవలం కోర్సు కాదు, ఇంటర్మీడియట్ అనేది భవిష్యత్ అని నేను డే 1 నుంచి చెప్తున్నాను. ఎందుకు భవిష్యత్ అని చెప్తున్నానంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నీకు కనుక ఫ్రీ సీట్ వచ్చేసేసి ఎయిదర్ బైపీసీ కానీ ఆర్ ఎంపీసీ కానీ, ఎంపీసీలో అయితే కనుక నువ్వు ఫ్రీ సీట్ వచ్చేసి ఎన్ఐటీ కానీ, జిఎఫ్టిఐ కానీ, లేదంటే ట్రిపుల్ కానీ, లేదంటే విఐటి కానీ, బిట్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. ఇప్పుడు ఒక క్యాంపస్ తీసుకుంటే మహా అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసి 100 to 120 ఉంటారు. అక్కడ జాబ్ తెచ్చుకోవడం ఛాన్సెస్ ఉంటాయి. అదే కనుక ఫ్రీ సీట్ కాకుండా మనం వచ్చేసి ఎక్కడైనా ఇంటర్మీడియట్ ఎక్కడో చదివించిన తర్వాత వచ్చేసి మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఎక్కడో ఇంజనీరింగ్ డబ్బులు కడదాం అనుకుంటే ఇంజనీరింగ్ డబ్బులు కట్టడమ్మా ఖచ్చితంగా అందరూ అక్కడికి డబ్బులు కట్టేవాళ్ళే వస్తారు. వాళ్ళకి లేని అలవాట్లు ఉండవు. మన పిల్లోడు ఎలా ఉన్నా, మన పాప కానీ మన బాబు కానీ ఎలా ఉన్నా కానీ ఆ అలవాట్ల వల్ల, అది కాకుండా 4 years వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం డిఫరెంట్ డైరెక్షన్స్ వెళ్తాం. అది పేరెంట్ అర్థం చేసుకోవాలి. రెండో థింగ్ వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా బిజీనే, పేరెంట్స్ ప్రతి ఒక్కరు బిజీనే, మనం బిజీనే, అందరం బిజీనే. పేరెంట్ వచ్చేసి 10 క్యాంపస్లు తిరగండి. ఒకే క్యాంపస్లో హడావుడిగా చేర్పించాల్సిన అవసరం లేదు. మీ డాక్యుమెంట్స్, మీ పిల్లల డాక్యుమెంట్స్ మేము గవర్నమెంట్ సబ్మిట్ చేసేది అక్టోబర్ మంత్లో. సో అక్టోబర్ మంత్ వరకు ఏ కాలేజ్ అయినా చూస్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఆ కాలేజ్ చూస్ చేసుకొని అక్కడ పోయిన తర్వాత సెక్షన్ స్ట్రెంత్ ఎంత ఉంది, అక్కడ ఉండే లెక్చరర్స్ ఎవరు, అక్కడ ఆ క్యాంపస్ను ఎవరు రన్ చేస్తున్నారు, ఏదో క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉన్నాడా, లేదంటే ప్రిన్సిపాల్ ఉన్నాడా, డీన్ ఉన్నారా, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి. ఎస్పెషల్లీ అమ్మాయిల దగ్గరికి వచ్చేకూడదండి. అసలు చాలా దుర్మార్గంగా వింటున్నాము. లేదు, పేరెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయమ్మా. గూగుల్లో పోసేసి గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తా అంటే కనుక సో కాలేజ్ నేమ్ కొడితే కనుక అక్కడ జరిగే దుర్మార్గాలన్నీ బయటకు వస్తాయి. ఎవరో ఒకరు ఏదో న్యూస్ రిపోర్టర్స్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ న్యూస్ రిపోర్టర్స్, ఈ ప్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కనుక ఏ మూలని ఏ కార్నర్లోని న్యూస్ అయినా కవర్ చేసి పెట్టేసింటారు అనమాట. సో ఆ న్యూస్ చూసి ఈ పర్టికులర్ కాలేజ్ ఉంది, ఈ పర్టికులర్ కాలేజ్ వచ్చేసేసి ఇంతవరకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, పోనీ ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఏం జరిగింది, ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఏం ర్యాంక్స్ వచ్చాయి, ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఎవరు లెక్చర్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రిన్సిపాల్ కానీ లెక్చర్స్ కానీ ఇంకోరు కానీ అమ్మా ఎవరితో ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తే ఇమీడియట్గా పేరెంట్స్ ఎప్పుడైతే ఖండించగలుగుతారో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారమ్మా. సో ఇంకోటి కూడా మన డే 1 నుంచి మన కాలేజీలో ఉండేది ఒకటి ఏంటంటే అమ్మా, నేను వచ్చేసి 2 or 3 weeks హ్యాపీగా నా హాస్టల్లో ఫ్రీగా ఉండండి, నా క్లాసెస్ వినండి, ఆ తర్వాతనే డిసైడ్ చేసుకోండి, నాకు ₹1 కూడా కట్టద్దు, ఓకేనా. అలా ఏదైనా కాలేజ్ ముందుకు వచ్చేదనుకో ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే కనుక ఎప్పుడైనా హాస్టల్లో పిల్లలు ఉన్నారంటే ఆటోమేటిక్గా అక్కడ లోటుపాట్లన్నీ బయటపడతాయి. సో అలాంటప్పుడు వచ్చేసేసి ఆ హాస్టల్లో ఉండాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేసి హోమ్సిక్ హాలిడేస్కి మళ్ళీ వెనక్కి వచ్చారంటే కనుక డెఫినెట్గా ఆ హాస్టల్ వచ్చేసి మనం ఆ హాస్టల్ కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, సో ఇది వరకు కూడా మీరు గతంలో కూడా పేరెంట్స్ కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, హాస్టల్కి సంబంధించి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ముందే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 1 week వాళ్ళు ఫ్రీగానే ఉండొచ్చు. ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫ్రీగానే మీరు అక్కడ ఉండి చూసి మీరు జాయిన్ అవ్వండి అనే మీరు చెప్పారు సార్. అలాగే ఇప్పుడు మనకి గడిచిన 4 years అంతా కూడా ఓపెన్ ఛాలెంజెస్తో సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ స్టూడెంట్స్ నుంచి వారి యొక్క సక్సెస్ ఎలా ఉందంటారు? స్టూడెంట్స్ చూస్తేమా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీసెంట్గా 2 incidents చెప్తాను. ఒక ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటంటే కనుక ఒక స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ నాన్న రెగ్యులర్గా వచ్చేవాడు అనమాట. రెగ్యులర్గా వచ్చేసేసి అడుగుతాడు, మా వాడు ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి వాడికి వచ్చేసి నేను సపరేట్ చేసేసి పర్సనల్గా కేర్ తీసుకొని సపరేట్ చేసేసి వాడిని చదివిస్తే అసలు పాస్ కాడనుకున్న స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ 450 మార్కులు వచ్చినాయి 470కి గాను.
వాళ్ళ నాన్న పొద్దున్న రిజల్ట్ చూసుకొని కాల్ చేశాడు, సరే సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. మళ్ళీ సార్ మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలని చెప్పేసి మధ్యాహ్నం వచ్చేసాడు, బుక్కాయ తీసుకొని వచ్చేసాడు అనమాట. ఇంకొక అబ్బాయి అయితే కనుక ఆ అబ్బాయి ఎలాంటి అబ్బాయి అంటే కనుక మెయిన్గా వచ్చేసి ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే కనుక చేయరు కొట్టుకుంటాడు అనమాట. ఎగ్జామ్స్ రాయడు అనమాట. ఎగ్జామ్స్ రాయడు. వాళ్ళ మదర్ ఒక్కటే చెప్పాలన్నమాట, సార్ మా వాడు ఎగ్జామ్స్ రాయకపోయినా పర్వాలేదు, వాడికి సేఫ్గా ఉంటే చాలు సార్ అని చెప్పేసి వాడిని జాగ్రత్తగా అసలు మా పిల్లల్లాగా రోజు పైన చేసేసి చూసుకుంటూ వచ్చి ఈరోజు వచ్చేసి వాడికి 373 మార్క్స్ వచ్చాయి. అసలే పాస్ కాడు, వాడు ఎగ్జామ్స్ రాయాలనుకున్నాడు, 373 మార్క్స్ వచ్చాయి. ఇంకోటి మాకు ఈసారి ఛాలెంజ్ ఏమైందంటే అమ్మా, ఇంతవరకు వచ్చేసి మేము రాజుపాలెంలో ఉండేవాళ్ళం, మా సెంటర్ స్టూడెంట్స్ అంతా ఒకే సెంటర్కి వెళ్ళేవాళ్ళు, విడవలూరు సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఈసారి వచ్చేసి 39 సెంటర్లు పడ్డాయమ్మా. 425 మంది స్టూడెంట్స్ ఉంటే 39 సెంటర్లు పడ్డాయి. ఈ 39 సెంటర్లలో ఒక్కో సెంటర్లో ఈవెన్ 10 రూములు ఉన్నా కానీ మన పిల్లలు 10 మంది కన్నా ఎక్కువ ఏ సెంటర్లో కూడా లేరు. అంటే రూమ్ ఒక్కరే ఉన్నారు. చుట్టుపక్కల మందలాగా వేసేసేసి వీళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసిన చెప్పుకునే పరిస్థితి లేదు. ఓకే, రెండోది వచ్చేసి వీళ్ళు ఏదైతే మార్క్స్ సాధించారో 100% వాళ్ళ సొంత మార్క్స్ అమ్మా, ఖచ్చితంగా చాలా కష్టపడి సంపాదించిన మార్క్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఈసారి వచ్చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వచ్చేసి 5 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. నెల్లూరులో నాకు తెలిసినంతవరకు ఎవరు కండక్ట్ చేయలేదు. హాఫ్ ఇయర్లీ చేశాను, మిడ్ టర్మ్ చేశాను, ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3. ఈ 5 ఎగ్జామ్స్కి నీకు వచ్చేసి ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కి వచ్చేసి ఆల్మోస్ట్ 20 days పడుతుంది. అలాంటప్పుడు వచ్చేసి 100 days 5 ఎగ్జామ్స్కి. ఈ 100 days కూడా నేను మార్నింగ్ 6 o'clock వచ్చేసి రాత్రి 11 గంటల వరకు ఉన్నానమ్మా. అంత కమిటెడ్గా చేశాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది మాకు. మీరు పైన రిజల్ట్ చూసాను, బ్యాక్ సైడ్ రిజల్ట్ చూసారంటే కనుక 433, 433, 433 ముగ్గురికి వచ్చి ఆగింది అన్నమాట బైపీసీ వాళ్ళు. వీ ఎక్స్పెక్టెడ్ దెమ్ యాజ్ స్టేట్ ర్యాంకర్స్. అన్ఫార్చునేట్గా ఏమైందంటే కనుక వాళ్ళకి వచ్చేసేసి ఎక్కడో చిన్న గ్యాప్ రావడం వల్ల వచ్చేసి 1 mark 2 marks అట్లా పోవడం వల్ల మొత్తం వచ్చేసి 440 గాను 433. ఇప్పుడు ఒక్క స్టూడెంట్కి వచ్చింది అనుకోండి, మేము ఒక్క స్టూడెంట్నే చదివించామని చెప్పేది. అలా కాదు, ఇలాంటి వాళ్ళు వచ్చేసి 433, 425 పైన వచ్చేసి ఒక 10 మంది ఉన్నారమ్మా ఆ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు. ఇంకోటి కూడా వచ్చేసి నేను క్లియర్గా పెట్టినాను యాక్చువల్లీ ట్యాగ్ లైన్ కూడా, ప్రతి విద్యార్థి విజయమే 6.5 లక్ష్యం అని పెట్టాను. దాన్ని క్లియర్గా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది వచ్చేసి అందరూ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుంటారు, అందరూ ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకుంటారు అనేది కాదమ్మా. నా దగ్గరకు వచ్చినప్పుడు స్టూడెంట్ ఏ స్ట్రాటజీలో ఉన్నాడు, నా దగ్గర నుంచి ఎంత డెవలప్ అయ్యాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసిప్లిన్ కానీ, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ కానీ, వీటిల్లో ఎంత డెవలప్ అయ్యాడనేది నా ముఖ్య ఉద్దేశం అనమాట. సో అది లేకుండా వచ్చేసి ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ వస్తుందని, ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ కాదమ్మా ఆ రోజు నుంచి ఇంతవరకు. అందుకోసమని ప్రతి స్టూడెంట్ని కూడా ఇప్పుడు మన కాలేజ్ ఈవెన్ ఫస్ట్ డే నుంచి కూడా అడ్మిషన్స్ రిజెక్ట్ చేస్తున్నామ్మా. అడ్మిషన్స్ ఎలా రిజెక్ట్ చేస్తున్నా, వాళ్ళ బిహేవియర్ బాగాలేకపోయినా, లేదంటే కనుక వాళ్ళు వచ్చేసేసి మామూలుగా ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు వచ్చేసి మరీ రూడ్గా బిహేవ్ చేసినా, లేదంటే కనుక ఇంకా వాళ్ళు ఏదైనా ఎనీ ఇండిసిప్లినరీ యాక్టివిటీ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం అనమాట. అలా లేకుండా సెక్షన్కి వచ్చేసి ఓన్లీ 30 మందిని పెట్టుకుంటూ ఆ 30 మంది కూడా టాప్ మోస్ట్ లెక్చరర్స్ ఇచ్చుకుంటూ మనము ఈ స్టూడెంట్ను ఈ లెవెల్కి తీసుకురాగలిగామ్మా. ఇప్పుడు కూడా మన పిల్లలు కూడా కొంతమంది వచ్చారు, అయితే నిన్న నీట్ రాసిన పిల్లలు. సో వాళ్ళ మాటల్లో కూడా మన కాలేజ్ ఎలా చేశారు, మన లెక్చర్స్ ఎలా చేశారని చెప్పేసి వాళ్ళ మాటలు కూడా వినొచ్చు మనం. షూర్ సార్. సో వ్యూస్ చూసారు కదా ఇప్పటిదాకా, అంటే ఆర్ఎన్ఆర్ గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా మంచి సక్సెస్తో రన్ అవుతుంది. అటు పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఇటు స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, ఎప్పుడూ కూడా పాజిటివ్ రెస్పాన్స్తో ముందుకెళ్తుంది. సో రీసెంట్లీ మనకి విడుదలైన నీట్ రిజల్ట్స్ చూసుకున్నప్పటికీ ఇప్పుడు సార్ అనేది సక్సెస్ రేట్ ఏంటో చెప్పారు. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ మాటల్లో కూడా విందాం. హలో అండి, నా పేరు రమ్య వాసంతి. నేను ఇక్కడ ఆర్ఎన్ఆర్లో స్టూడెంట్ని, లాంగ్ టర్మ్ చేసిన స్టూడెంట్ని. ఆర్ఎన్ఆర్ కాలేజ్ నిజంగా చాలా మంచి కాలేజ్. ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా తిరిగి వెళ్ళడానికి మంచి కాలేజ్. నిజంగా వెరీ ఇంటరాక్టివ్ ఫ్యాకల్టీ అయితే చాలా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ డౌట్స్ అన్ని నీట్గా క్లారిఫై చేస్తారు. ఇంకా చెప్పాలంటే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. డే స్కాలర్స్ ఉంటారు, హాస్టలర్స్ అందరూ ఉంటారు. హాస్టల్ కూడా చాలా నీట్ మెయింటెనెన్స్, ఇంకా ఫుడ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇంకా ఒక స్టూడెంట్కి నచ్చే విధంగా కంఫర్టబుల్గా, లైక్ హోమ్లీ ఫుడ్ మనకి అంటే హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామ్లో అయితే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ నీట్లో క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అంటే ఎంబీబీఎస్ సీట్ గెట్టింగ్ క్వాలిఫికేషన్ వచ్చింది. ఇంకా నీట్ అయితే నీట్ క్వాలిఫైయింగ్ అయితే 50% మాత్రమే. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ నీట్లో క్వాలిఫై అయిపోయారు. ఇంకా ఎంబీబీఎస్ అయితే నియర్లీ మోర్ దెన్ 30 మెంబర్స్ ఫస్ట్ సెక్షన్లో ఉంటే నియర్లీ 15 మెంబర్స్కి వితౌట్ ఓపెన్ కేటగిరీలో నీట్ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడే. హాయ్, దిస్ ఇస్ శివమణి ఫ్రమ్ ఆర్ఎన్ఆర్ కాలేజ్. నేను రీసెంట్గా నీట్ ఎగ్జామ్ రాశాను 2024లో. నేను చాలా సాటిస్ఫై అయ్యాను నా మార్క్స్కి, చాలా హ్యాపీగా ఉన్నాను.
నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ అయితే నేను తెచ్చుకున్నాను. చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళందరూ. ప్రతి సబ్జెక్ట్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతి నిమిషం సార్ వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. ప్రతి రోజు ఇంటరాక్ట్ అవుతూనే ఉండేవాళ్ళు. టెన్షన్ పడకండి అని చెప్తూనే ఉండేవాళ్ళు. ఇంకా ఎగ్జామ్స్ అయితే పర్ఫెక్ట్గా జరిగేవి. ప్రతి ఎగ్జామ్ పెడుతూనే ఉండేవాళ్ళు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మార్నింగ్ స్టడీ, నైట్ స్టడీ ప్రతి చేయాలి మన దగ్గర ఉండేవాళ్ళు. ఎస్ఎల్ కూడా మన దగ్గర ఉండేవాళ్ళు. పిలిచి మరీ మనకు డౌట్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ మంచిగా ఉంది. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీవల్లి స్టడింగ్ ఫ్రమ్ ఆర్ఎన్ఆర్ కాలేజ్. ఈ ఇయర్ నేను నీట్ రాశాను. అనుకున్న స్కోర్ కంటే ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి. దీనికి కారణం మా ఎస్ఎల్స్, జేఎల్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆర్ఎన్ఆర్ సార్ అలానే ప్రిన్సిపల్ మేడం చాలా బాగా సపోర్ట్ చేశారు. జేఎల్స్ కూడా మార్నింగ్ 6 నుండి నైట్ 10:30 వరకు మాతోనే ఉండేవాళ్ళు. ఎస్ఎల్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి డౌట్ ఉన్నా, ప్రతిది ఏ చిన్న డౌట్ ఉన్నా బాగా క్లారిఫై చేశారు. ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, చూసారు కదా ఆర్ఎన్ఆర్ కాలేజ్ యొక్క విజయం గురించి విద్యార్థి మాటల్లోనే విన్నాం. అండ్ సార్, అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది మైండ్లో ఆర్ఎన్ఆర్ కాలేజ్ అంటే కేవలం ధనికులు మాత్రమే చదవగలుగుతారు, సాధారణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ చదవలేరు, అంత అఫోర్డ్ చేయలేరు అనేది లేకుండా పోలేదు. సో దీని మీద మీరేమంటారు? ఫస్ట్ థింగ్ అమ్మ, యాక్చువల్లీ అసలు ఆర్ఎన్ఆర్ నుంచే కాన్సెప్ట్ తీసుకొచ్చింది వచ్చేసి నాకు బైపీసీ, ఎంపీసీ సేమ్ ఫీజెస్ పెట్టాను. ఎప్పుడు కన్నా ఏ పేరెంట్ అయినా కానీ పొరపాటున మా పిల్లలు ఎంపీసీలు ఉన్నారు, వాళ్ళు బైపీసీకి మాత్రం ఎక్కువ ఫీజు ఉంటుందేమో, ఆ డిఫరెన్స్ లేకుండా పేరెంట్స్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేస్తామ్మా. రెండో థింగ్ వచ్చేసి నేను ఒక్కనే మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి ఎంతమంది చైర్మన్స్ ఈ మాట మాట్లాడారో నేను ఒక్కనే చెప్పాను, ఎంబీబీఎస్ అనేది మనకు అందని ఆస్తి కాదు. డెఫినెట్గా ఒక రైతు చిన్న గేదెను పెట్టుకొని అయినా కానీ వాళ్ళ బిడ్డను ఎంబీబీఎస్ చేర్పించవచ్చు, ఒక ఆటో డ్రైవర్ ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, ఒక రోజు కూలీ కూడా ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. మన కాలేజీలో ఉండేదమ్మా ఫీజెస్ వచ్చేసేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని కాలేజెస్ ఓకే మన దగ్గరికి రాకపోవడం, అదే చెప్తున్నాను కదా 12th మ్యాన్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. మన దగ్గరికి వస్తే మన గురించి తెలుస్తుంది మా ఫీజెస్ ఏంటి అని చెప్పేసి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫీజెస్ వచ్చేసి వెరీ వెరీ నామినల్ కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. అట్లీస్ట్ ఐ కెన్ సే 30% ఆర్ 40% లెస్ ఉన్నాయి. పేరెంట్ ఇక్కడ రాకముందు, ఎందుకంటే మా దగ్గర ఎక్కువ పిఆర్ఓస్ లేరమ్మా, వెళ్తే నిన్న వెళ్ళాలి లేదంటే మా స్టాఫ్ అన్న వెళ్ళాలి. సో వాళ్ళ వాయిస్ ముందు మన వాయిస్ వచ్చేసి తక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే మన ఇది యూట్యూబ్ ఛానల్, ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఏసీఎన్ అండి. డే 1 నుంచి కూడా మీరు యు ఆర్ వెరీ సపోర్టివ్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో కూడా నాకు ఏసీఎన్ నుంచి స్టడీ సర్కిల్ చూసి కానీ లేదంటే ఏసీఎన్ ఛానల్లో ఎప్పుడైనా కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు కానీ అక్కడ నాకు బెంగళూరు నుంచి అడ్మిషన్స్ ఉన్నాయి, చెన్నై నుంచి అడ్మిషన్స్ ఉన్నాయి, ఈవెన్ యూఎస్ నుంచి కూడా డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయి అనమాట. ఆ అడ్మిషన్స్ అన్నీ కూడా ఇలా మనకు ఏసీఎన్ ద్వారా వస్తున్నాయి. రెండోది వచ్చేసమ్మా, ఇక్కడికి స్టూడెంట్ వచ్చారనుకోండి, ఈ ఫీజెస్ ఏంటనేది తెలుస్తుంది. వాళ్ళు వచ్చేసి ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి, ఓకే సో అందుకోసమని మీరు అక్కడ చేరలేరు, ఇక్కడ తక్కువ చేరండి అని చెప్తున్నారు ఒకటి. రెండోది వచ్చేసమ్మా, ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే ముందు కానీ నేను వచ్చేసి ఒక టెస్ట్ పెడతాను, సింపుల్ టెస్ట్ 30 మార్కులకు పెడుతున్నాను. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా 30 మార్కులకు 30 మార్కులు వస్తే అది 10th సిలబస్ అమ్మా, 30 మార్కులు 30 మార్కులు వస్తే 100% వచ్చేసి వాళ్ళకి ఫ్రీ మా 2 years, ఇంక్లూడింగ్ బుక్స్ కూడా నేనే కొనిస్తున్నాను. ఓకే. రెండో థింగ్ వచ్చేసి వీళ్ళు కనుక ఎవరైనా మన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళు కనుక 466 వస్తే అవుట్ ఆఫ్ 470 వాళ్ళకి వచ్చేసి సెకండ్ ఇయర్ ఫీజు ఉండదు. వాళ్ళ అదృష్టం బాగుండి ఫస్ట్ ఇయర్ కూడా 467 వస్తే అవుట్ ఆఫ్ 470 ఫస్ట్ ఇయర్ ఫీజు మీరు ఏదైతే తీసుకున్నా నేను ఎక్కిస్తున్నానమ్మా. ఇన్ ద సేమ్ వే బైపీసీలో కూడా 436 వస్తే సెకండ్ ఇయర్ ఫీజు లేదు, 437 వస్తే కనుక ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా వెనక్కిస్తున్నాను. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ నీకు వచ్చేసి ఎవరైనా కానీ జేఈ మెయిన్స్లో 99+% ఎవరికి వచ్చినా కానీ 2.5 lakh వచ్చేసి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. ఓకే. బైపీసీలో వచ్చేసి అవుట్ ఆఫ్ 720 650+ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 2.5 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. సో 650 కన్నా అబోవ్ వస్తే కనుక మంచి ఎంబీబీఎస్ కాలేజ్ కానీ లేదంటే 99+% వస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చేరతారమ్మా. ఏదైతే మనం డబ్బు ఇస్తున్నామో ఉడత భక్తిగా ఆ పిల్లలకు వచ్చేసి ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి మంచి స్టూడెంట్ ఉంటే అమ్మా, టాలెంటెడ్ స్టూడెంట్ ఉంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆర్ఎన్ఆర్లో కంప్లీట్ ఫ్రీమా, వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయే వరకు కానీ వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయే వరకు కానీ. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఇదే తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడెక్కడ పిఆర్ వస్తుంటుంది, అది ఎట్లయినా ఉంటుంది. డెఫినెట్గా వచ్చేసి ఈ డర్టీ వాటర్ అనేది కంప్లీట్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా. సో అది లేకుండా దయచేసి పేరెంట్ ఎవరైనా మీరు కట్టలేకపోయినా
లేదు మీకు వచ్చేసి మంచి కాలేజీలో చదివించుకోవాలనుకున్నా జస్ట్ 10 రోజులు నా దగ్గర ఉంచండి. ఆ 10 రోజుల తర్వాత వచ్చేసి మిగతా కాలేజీలు ఎన్నో నేను చెప్తున్నాను కదా, అక్టోబర్ వరకు వచ్చేసి మీకు అడ్మిషన్స్ ఉంటాయి, ఇబ్బంది లేదు. మీరు 10 రోజులు నా దగ్గర ఉంచేసి మీకు నచ్చితే సార్ మేము ఇంత కట్టుకోగలము ఇంత కట్టలేము అని చెప్పేసి డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఆ స్టూడెంట్ కనుక బాగుంటే కనుక 100% నేను ఎంకరేజ్ చేస్తాను. నేను డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాను. 10th ఫ్రీ, మీకు ఇంటర్మీడియట్ ఫ్రీ. అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో గ్రాడ్యుయేషన్ కూడా నేను డబ్బులు పెట్టుకుంటున్నాను. ఓకే, సో స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి 100% అమ్మా. అంటే మీ ఆలోచనే ప్రతి ఒక్క అంటే విద్యార్థి కూడా మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ఇప్పటిదాకా అడుగులు వేశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఇంత మంచి అవకాశం అనేది మీరు వాళ్ళకి కల్పిస్తున్నారు. డెఫినెట్లీ ఈవెన్ ఎగ్జామినేషన్ ఏదైతే 30 out of 30 పెడతారమ్మా, అది వచ్చేసి వెరీ బేసిక్ క్వశ్చన్స్. స్టూడెంట్ కనుక 4 సార్లు క్వశ్చన్ చదివితే 100% 30 out of 30 రాయొచ్చు అనమాట. నాకేంటంటే ఆ స్టూడెంట్ స్పాంటేనియస్గా ఎంత థింక్ చేస్తున్నాడు, ఎంత మెమరీ పవర్ ఉంది, అది టెస్ట్ చేయడానికి కోసమే ఆ ఎగ్జామ్ పెడుతున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మనతో పాటు జువాలజీ లెక్చరర్ వెంకట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు, బాగున్నారా? ఓకే, సో నీట్ ఎగ్జామ్స్ ఇటీవల రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో జువాలజీకి సంబంధించి పిల్లలు ఎంత మార్క్స్ స్కోర్ చేశారు? మేడం, నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మా జువాలజీ సబ్జెక్ట్ సంబంధించి 180కి 180 వచ్చినాయండి. అవుట్ ఆఫ్ వచ్చినాయి మేడం. ప్లస్ 175 అనేది 12 మెంబర్స్ వరకు ఉన్నాయండి. ఓకే, 170 అనేవి ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నాయి. రిమైనింగ్ యావరేజ్ స్టూడెంట్ కూడా 150 మార్క్స్ వచ్చేటట్టు ఉంది మేడం. ఓకే, దానికి గల కారణం ఏంటంటే మేడం, మా కాలేజీలో ఉన్నటువంటి సిస్టమ్ ప్లస్ షెడ్యూల్. ఒకటి మేడం, ఏ స్టూడెంట్ అయినా బాగా చదవాలంటే 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మేడం. అవేంటంటే, ఒకటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధ్యాపకులు. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధ్యాపకుల్ని మా ఆర్ఎన్ఆర్ సారు ఈ కాలేజీకి ఇచ్చారండి. ఎక్కడెక్కడో ఏరుకుని మంచి లెక్చర్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారండి. ఒకటి. రెండోది షెడ్యూల్ అండి. మా షెడ్యూల్ అనేది డే తప్పకోకుండా ఫస్ట్ ఏ షెడ్యూల్ అయితే మనం ఇచ్చామో అదే షెడ్యూల్ ఫాలో అవుతామండి మేము. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయటం, ప్లస్ వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం, ప్లస్ డైలీ డిపిపి ఇవ్వటం. అదే కాకుండా మా స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ వీక్ ప్రతి క్వశ్చన్ కూడా అండి ఎగ్జామ్స్ ఇచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్లస్ పిల్లలకి స్టడీ అవర్లో నైట్ 11 వరకు మేము అవైలబుల్గా ఉంటామండి. ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఎస్ఎల్సీ దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సోకాల్డ్ కాలేజెస్లో నేను అనకూడదు, సోకాల్డ్ కాలేజ్, నేను ఆల్రెడీ నాకు 23 years ఎక్స్పీరియన్స్ అండి. నేను చైతన్యలో చేశాను, నారాయణలో చేశాను, ఇలా మంచి కార్పొరేట్ కాలేజీలో చేశానండి. వాటితో కంపేర్ చేస్తే సోకాల్డ్ కాలేజెస్లో జేఎల్స్ డౌట్ క్లారిఫై చేస్తారండి. కానీ మేము అలా కాదండి, మా సీనియర్ ఫ్యాకల్టీనే డౌట్స్ క్లారిఫై చేస్తారండి. ఒకటి. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే మేడం, సో అధ్యాపకులు ఉన్నారు, షెడ్యూల్ బాగా రన్ అవుతుంది, ప్లస్ వాళ్ళకు సపోర్టు మన ఇంటిని మించినటువంటి, ఇంటిని మైమరిపించేటువంటి హాస్టల్ వసతి ఉండటం అండి. ఓకే, అంటే హాస్టల్ వసతి అంటే ఒకటి, టయానికి ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫుడ్ అనేది మా ఆర్ఎన్ఆర్ సారు పర్ఫెక్ట్గా ఇస్తున్నారండి. ప్లస్ న్యూట్రిటివ్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ ఇస్తున్నారండి. అంటే ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఏ క్యాలరీస్ ఫుడ్ అయితే అవసరమో ఆ క్యాలరీస్ అన్నీ ఉన్నటువంటి ఫుడ్ ఇస్తున్నారండి. ప్లస్ కరెక్ట్ టయానికి పిల్లలు పైకి వెళ్ళి నిద్రపోతున్నారు లేదా అని చెక్ చేస్తున్నారండి. నేనే ఒక 3-4 times స్టడీ అవర్లో ఉన్నప్పుడు చెక్ చేశానండి. మా ఆర్ఎన్ఆర్ సార్ నైట్ 12కి వచ్చి రౌండ్స్ వేసి పిల్లలందరూ పడుకున్నారా, ఇంకేమైనా బాతకాని కొడుతున్నారా అని చూసి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ పిలిపించి అడిగి వెళ్తున్నారండి. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఈరోజు సక్సెస్ అయ్యామండి మేము. ఓకే, సో బేసిక్గా సార్ కొంతమంది పిల్లలు జువాలజీ కూడా అంటే టఫ్ అని ఫీల్ అవుతారు. టఫ్ కాకపోయినా కూడా అంటే కొంచెం కొంతమంది పిల్లలు మాత్రం టఫ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి మీరు ప్రత్యేకమైన టీచింగ్తో ముందుకెళ్తున్నారా? అవునండి, అసలు మా కాలేజీ యొక్క స్పెషలే అదండి. ఏంటంటే అండి, అందరూ టాపర్ని పట్టించుకుంటారండి. ఇప్పుడు ఒక కార్పొరేట్ కాలేజీ, సమెక్స్ కాలేజీ ఉంది. దాంట్లో 2000 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఆ 2000 మెంబర్స్లో 40 మెంబర్స్ని పక్కకు తీసి వాళ్ళని షైన్ చేస్తారండి. మేము అలా కాదండి,
మాకు ఉండేదే సెక్షన్కి 30 to 40 మెంబర్స్. ప్రతి పిల్లవాడి మీద తప్పనిసరిగా కేర్ ఉంటుందండి. ప్లస్ మేమేంటంటే అట్టడుగు ఉన్నటువంటి పిల్లవాడిని ముందు పట్టించుకుంటామండి. అంటే యాక్చువల్గా చదివే స్టూడెంటు మనం కొంచెం చెయ్యందిస్తే వాడు చదువుతాడండి. మనకు కావాల్సింది ఏంటంటే మనకి పల్లెటూరు నుంచి ఎక్కువ వస్తారండి. ఆ పిల్లలకి మనం తెప్పించాలండి. ఆ పిల్లలకి మనం మెడికల్ సీటు రప్పించాలి. సో అదేవిధంగా మేము ప్రతి ఒక్కరి మీద కేర్ పెడతాము, ప్రతి ఒక్కరి మీద మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం సబ్జెక్ట్ పరంగా అండి. ఓకే. అండ్ ఇప్పుడు అంటే స్టూడెంట్స్కి డౌట్స్ అనేది వస్తే మీరు క్లారిఫికేషన్లో ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తారా? అవునండి, ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామండి. మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ఒకటండి, మా లెక్చరర్స్ అంటే మా జువాలజీ కాదండి, ప్రతి లెక్చరర్ కూడా పిల్లవాడు డౌట్ అడిగితే ఫస్ట్ ఒక లెవెల్లో చెప్తామండి. ఆ పిల్లవాడు కొంచెం క్యాబిలిటీ ఉన్నవాడైతే గ్రాస్ చేస్తాడండి. లేదంటే ఇంకొక మోడల్ మేమే ఇంకా ఒకటే మేడం, మేము డే 1 నుంచి పిల్లవాడికి ఏదో వచ్చని మేము లెసన్ స్టార్ట్ చేయమండి. పిల్లవాడికి ఏదో రాదనుకుని బేసిక్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. అదే మా సక్సెస్ కారణం మేడం. ఓకే. అండ్ సార్, జువాలజీలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే పిల్లవాడికి ఎలా అంటే విద్యార్థులు ఎలా చదివితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు? కంపారిటివ్లో మేడం బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్తో కంపేర్ చేసుకుంటే జువాలజీ సబ్జెక్ట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మేడం. దానికి గల కారణం ఏంటంటే మేడం, మన గురించి మనం స్టడీ చేయడం. జువాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్, అంటే మనమే, వీఆర్ ఆల్ యానిమల్స్ బట్ సోషల్ యానిమల్స్. సో మనల గురించి స్టడీ చేస్తున్నాం. ఆటోమేటిక్గా పిల్లవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది మేడం. అంటే మన గురించి స్టడీ చేస్తున్నాం కదా, మన ఎలిమెంటరీ కలెన్స్ స్టడీ చేస్తున్నాము, మన రెస్పిరేటరీ సిస్టమ్ గురించి స్టడీ చేస్తున్నాము అంటే ఒక పిల్లవాడికి ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ ఎంబీబీఎస్లో ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది మేడం. సో ఫైనల్గా జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు పిల్లలకి ఏమన్నా తెలియజేస్తారా ఈరోజు స్టడీ సర్కిల్ కార్యక్రమంలో భాగంగా? ఓకే మేడం. జువాలజీలో 180కి 180 సక్సెస్ తెచ్చుకోవాలంటే ఒకటి, ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి లైన్ టు లైన్ చదవాలండి. గత 4 సంవత్సరాల నుంచి పేపర్లు కనుక మనం విశ్లేషించినట్లయితే ఎన్సీఆర్టీ లైన్ బై లైనే ఉన్నాయండి. ఎన్సీఆర్టీని దాటి మాత్రం ఎటువంటి క్వశ్చన్ లేదండి. మనం ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదువుకుంటే 180 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు మేడం. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో మనతో పాటు ఫిజిక్స్ లెక్చరర్ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది పిల్లలు బేసిక్గానే చాలా టఫ్గా ఫీల్ అవుతారు. అవును మేడం. సో అయినప్పటికీ మంచి సక్సెస్తో ముందుకెళ్తున్నారు. సో దాని యొక్క రహస్యం గురించి మా వ్యూవర్స్కి అలాగే మీ స్టూడెంట్స్కి తెలియజేయండి. బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు, నీట్ రాసే పిల్లలకి ఉన్న 4 సబ్జెక్టులలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ద టఫెస్ట్ సబ్జెక్ట్ జనరలీ దే ఫీల్ టఫెస్ట్ ఈజ్ ద ఫిజిక్స్. కానీ జనరల్గా ఆలోచిస్తే మామూలుగా మామూలు బేసిక్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకి ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. అయితే వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు లేదా 10th క్లాస్ స్టాండర్డ్లో వరకు బేసిక్ మ్యాథమెటిక్స్ కాస్త లేకపోయేది ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మేము ఏంటామంటే మా దగ్గరకు వచ్చిన కొత్తలోనే మొదట అరౌండ్ ఒక 1 month వరకు ఫిజిక్స్ నేర్పకుండా డైలీ లైఫ్లో ఉన్న సంఘటనలని ఫిజిక్స్కు జోడిస్తూ మ్యాథమెటిక్స్ దానికి కలిపి ఆ రకంగా ఫిజిక్స్లో ఉన్న భయం తీసేస్తాం మేడం. ఫస్ట్ మేము చేసి మా సక్సెస్ లోపల మొదటి సీక్రెట్ అదే అండి. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే నెల తర్వాత నుండి అప్పుడు ఫిజిక్స్ అంటే ఎలా ఉంటుంది, ఫిజిక్స్ గురించి అప్పుడు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఫిజిక్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తాం. సో ఇది మా సక్సెస్ లోపల మొదటిదండి. రెండవది ఏంటంటే ఈ సంవత్సరము నీట్ రాసిన పిల్లల్లో మా పిల్లలు 150+, ఓకే, చాలామంది స్కోర్ చేశారండి. దాంట్లో మా అంచనా ప్రకారం 170+ వచ్చే అవకాశం ఉండే అమ్మాయికి. టైం ఫ్యాక్టర్ అండి. ఫిజిక్స్ ఎవరైనా కూడా ఫిజిక్స్ ఫోబియాతో బయాలజీ, కెమిస్ట్రీ, లాస్ట్లో ఫిజిక్స్ అటెంప్ట్ చేస్తారు. సో అమ్మాయి ఫిజిక్స్కి అటెంప్ట్ చేసినప్పుడు కేవలము ఆ అమ్మాయి 50 నిమిషాల టైం మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ 50 నిమిషాలలో చివరిలో టైం సరిపోక అలానే పేపర్ కూడా కొన్ని క్వశ్చన్స్, నాట్ మచ్ మోర్ క్వశ్చన్స్, జస్ట్ అరౌండ్ 5 or 6 క్వశ్చన్స్, లెంతీ క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఒక బిట్లో 5 ఆప్షన్స్ పెట్టడం జరిగింది. ఆ 5 ఆప్షన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ చేయాలి.
సో జనరల్గా ఫిజిక్స్లో 1 minute ఆన్సర్ చేసేలా క్వశ్చన్స్ ఇస్తారు. కానీ అటువంటి క్వశ్చన్స్లో 5 questions ఉంటే 5 questions ప్రతిదీ ఆప్షన్ వెరిఫై చేసుకోవడం కోసము అరౌండ్ 3 to 4 minutes టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి క్వశ్చన్స్ని తర్వాత అటెంప్ట్ చేద్దామని చెప్పి వదిలేసి తర్వాత చూసేటకల్లా టైం కంప్లీట్ అయిపోవడం వల్ల అవి చేయలేకపోయింది. అవి కనుక చేస్తే అమ్మాయి 170+ స్కోర్ చేసే అవకాశం ఉండే. బ్యాడ్ లక్. ప్రజెంట్ అయితే 150+ స్కోర్ చేసే అవకాశం ఉందండి. సో కాబట్టి ఇది మా సక్సెస్ అండి. ఈ సక్సెస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మేము అరౌండ్ 1 year మేడం, 1 year పిల్లల్ని ఒక పద్ధతిలో కష్టపెట్టిన మా టెక్నిక్సే ఈ సక్సెస్కి కారణం అండి. సో దాని లోపల మెయిన్ ఏంటంటే ఫస్ట్ 1 month వాళ్ళకి ఫిజిక్స్ అంటే భయం పోయేలా చేసి, తర్వాత నుండి ఫస్ట్ అరౌండ్ 1-2 months ఫస్ట్ ఇయర్ సిలబస్ కరెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అరౌండ్ 2.5 months అంటే ఎండ్ ఆఫ్ జనవరి సెకండ్ సిలబస్ కంప్లీట్ చేసుకొని అప్పటి నుంచి అరౌండ్ 90 రోజులండి, 90 days పర్ఫెక్ట్ రివిజన్ షెడ్యూల్ వేసుకొని ఆ రివిజన్ షెడ్యూల్ లోపల ఒక 13 part టెస్టులు వేసుకున్నామండి. 13 part టెస్టులు. ఆ రకంగా దాంతోపాటుగా నెక్స్ట్ ఒక 4 హాఫ్ టెస్టులు, ఇంకొక 4 ఫుల్ టెస్టులు. ఆ రకంగా దాని తర్వాత అరౌండ్ 9 గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేసుకున్నామండి. సో మా సక్సెస్ లోపల పర్ఫెక్ట్గా ఆ సక్సెస్కి రెండో కారణం ఏంటంటే మా షెడ్యూల్ అండి. ఆ షెడ్యూల్లో కూడా ఏంటంటే రివిజన్ షెడ్యూల్ పర్ఫెక్ట్గా నడిపించుకున్నామండి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మనం ఎంత చెప్పుకున్నా రివిజన్ కనుక పర్ఫెక్ట్గా జరగకపోతే వాళ్ళు సక్సెస్ కాలేరు. కాబట్టి రివిజన్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నామండి. రివిజన్తో పాటుగా ఎస్పెషల్లీ మూడవ కారణం ఏంటంటే ఫిజిక్స్కి లాస్ట్ మూమెంట్లో గ్రాండ్ టెస్టులు పెడితే పిల్లలు ఆ ఫిజిక్స్ ఫోబియాతో ఫిజిక్స్ మొత్తానికే పక్కన పెడతారండి. ఆ భయం రాకుండా ఉండడం కోసము నేనేం చేశానంటే అరౌండ్ February 10th నుంచి కనుక మాకు రివిజన్ స్టార్ట్ అవుతే February end నుండి అంటే అరౌండ్ 50% ఆఫ్ రివిజన్ కంప్లీట్ అయిన తర్వాత నుండి అప్పటి నుంచి గ్రాండ్ టెస్టులు పెట్టడం స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి గ్రాండ్ టెస్టులు పెట్టడం కంప్లీటెడ్ సిలబస్ పై నుంచి కంప్లీటెడ్ రివిజన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి గ్రాండ్ టెస్టులు పెట్టడం స్టార్ట్ చేస్తే దాని కారణంగా వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ఫోబియాని తగ్గించుకున్నారండి. తగ్గించుకొని ఫైనల్ ఎగ్జామ్లో కూడా చాలా ధైర్యంగా ఎగ్జామ్ అంటే ఫిజిక్స్ అటెంప్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకెళ్ళారు. మా సక్సెస్ లోపల థర్డ్ ఇంపాక్ట్ అదే మేడం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ బికాస్ ఆఫ్ అవర్ సక్సెస్ మేడం. ఓకే సార్, బేసిక్గా మీరు అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్కి కూడా ముందు నుంచే ప్లానింగ్తో ఉంటారు. అవును మేడం. సో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ఏం ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు? ఎలాంటి ప్లానింగ్ అంటారు? నెక్స్ట్ మళ్ళీ నీట్ సరే నిన్నటి రోజు కంప్లీట్ అయిపోయింది ఎగ్జాము. మళ్ళీ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేడం. కాబట్టి రేపటి నుంచే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయాలి. దానికోసం మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ 2025 నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ మా కాలేజీలో 10th నుండి May 10th నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో May 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దానికోసం సేమ్ మళ్ళీ అరౌండ్ 2 months ఫస్ట్ ఇయర్ సిలబస్, తర్వాత 3 months సెకండ్ ఇయర్ సిలబస్ సేమ్ యాజ్ మా సక్సెస్ ఏదైతే షెడ్యూల్తో మేము సక్సెస్ అయినామో అదే షెడ్యూల్ని కాస్త మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. ఇంకా పర్ఫెక్ట్గా ఇంకేమైనా చిన్న లోడ్ పాటు ఉంటే వాటిని కాస్త తగ్గించుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మేడం. సో దానికోసం మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాము. మంచి మెటీరియల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి మెటీరియల్ ఇవ్వడము, మంచి DPPs ఇవ్వడము ఇచ్చేసి దానికోసం ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకుంటున్నాం మేడం. అయితే పిల్లలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరము కట్ ఆఫ్ మార్కులు అరౌండ్ ఒక ప్రతి గ్రూప్ వైజ్ లేకపోతే కేటగిరీ వైజ్ లేకపోతే ఏదైనా పర్లేదు ఒక 20 marks పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే పేపర్స్ బయాలజీ, కెమిస్ట్రీ అన్ని పేపర్స్ ఈజీగా వచ్చాయి కాబట్టి లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో 520కి కట్ ఆఫ్ అయింది. సేమ్ అదే కాలేజీలో ఈసారి 540కి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ కనుక లాస్ట్ ఇయర్ 520కి కట్ ఆఫ్ అయింది కదా, నాకు ఈసారి నా 520 స్కోర్ చేసిన వాళ్ళు నాకు ఈసారి సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇంకా ఖాళీగా ఉంటే అయిపోతుంది అని అనుకోకుండా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ ఈ సంవత్సరం కనుక మీరు స్కోర్ చేసే పరిస్థితుల్లో కనుక ఉంటే మళ్ళీ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిదన్న ఉద్దేశం అండి. ఓకే, సో లాంగ్ టర్మ్ కూడా మనకి May 10th నుంచి స్టార్ట్ అవుతుంది. లాంగ్ టర్మే May 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేడం. కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోండి. మీ కేటగిరీలో BCA, BCB, BCD అలానే SC, ST కేటగిరీలో కట్ ఆఫ్ 400 marks ఉంది. మీకు 400 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 400 ఉంది. ఇప్పుడు కూడా మీకు 400 వస్తున్నాయి. ఓకేనా? ఈసారి మీకు ఛాన్స్ తక్కువ ఉందండి, 50% చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి బయాలజీ పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అండి. కాబట్టి మా దగ్గర 10th నుంచి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు తొందరగా రియలైజ్ అయిపోయి వచ్చేసి మా దగ్గర కనుక జాయిన్ అవుతే మా కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్కి
మంచి ఫీజు కన్సెషన్ ఉందండి. సార్ కూడా మీరు కనుక డైరెక్ట్గా ఈ ప్రజెంట్ నీట్ ఎగ్జామ్లో 400 ఆర్ 450 కనుక స్కోర్ చేస్తే మీకు ఫీజు లోపల చాలా 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 కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ హాస్టల్ ఫీజు మాత్రమే తీసుకొని లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 50% మాత్రమే తీసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా తొందరగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ అయితే బెటర్ అండి. అది మేము 10th నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి టైం వేస్ట్ చేయకండి. ఓకే, వచ్చిన ఛాన్స్ కాస్త మిస్ చేసుకోకండి అని నా సలహా మేడం. ఎస్ రాజు గారు, థ్యాంక్ యూ మేడం. అండ్ మనతో పాటు కెమిస్ట్రీ లెక్చరర్ నిర్మల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిర్మల్ గారు నమస్తే, బాగున్నారా? ఓకే, సో మీరు చెప్పండి, మీ సబ్జెక్ట్కి సంబంధించి సక్సెస్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అంటే ఇంతకుముందు కంపేర్ చేసినప్పుడు ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చింది అనమాట ఇయర్. మేము లాస్ట్ 2 years బ్యాక్ మాకు ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో 593 హైయెస్ట్ స్కోర్ వచ్చింది అనమాట. అప్పుడే మనం సెకండ్ బ్యాచ్ అంటే తక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తర్వాత స్లోగా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట లాస్ట్ ఇయర్కి ఇయర్ అయితే ఎక్స్పెక్టెడ్ స్కోర్ అయితే నిన్న ఎగ్జామ్ రాసి వచ్చిన మా టాప్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్కి 648 మార్క్స్ వరకు వస్తున్నాయి అనమాట. ఒకవేళ ఏదైనా ఉంటే ఒక 10 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు, కానీ మార్క్స్ అయితే మంచి స్కోర్ వస్తుంది. 648 స్కోర్ అంటే మంచి స్కోర్ యాక్చువల్గా. ఈ నెల్లూరు సరౌండింగ్లో ఒక స్టేట్ లెవెల్ చూసుకున్నా సరే, ఈ నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నప్పుడు 648 స్కోర్ అనేది నాకు తెలిసి ఆర్ఎన్ఆర్ కాలేజ్లో వచ్చినటువంటి బెస్ట్ స్కోర్ ఇది. వేరే కాలేజెస్తో కంపేర్ చేసినా కూడా ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే లాస్ట్ ఇయర్ చూసినప్పుడు మిగతా కాలేజెస్ వాళ్ళు చెప్పినటువంటి స్కోర్ చూసినప్పుడు 615, 615, 620 ఆ రేంజ్లో లాస్ట్ ఇయర్ మేము చూసింది వేరే కాలేజెస్. ఇప్పుడు మా కాలేజ్ నుంచి మేము ప్రొడ్యూస్ చేసిన స్కోర్ ఏంటంటే 648 అనుకుంటున్నాం. నిన్న వచ్చిన ఆ పేపర్ వాళ్ళు చూపించినటువంటి దాని ద్వారా మేము 648 స్కోర్ వస్తుంది అనమాట. అంటే ది బెస్ట్ స్కోర్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. యాక్చువల్గా ఏసియన్కి గత 2-3 సంవత్సరాల నుంచి మేము ఇంటర్వ్యూ ఈ విధంగా ఇస్తూనే ఉన్నాం. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే మేము ఏదైతే అనుకున్నామో స్కోర్ అంత మంచి స్కోర్ వచ్చింది. యాక్చువల్గా అది కాలేజ్కి ఆ క్రెడిట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాప్ స్కోర్ తెచ్చుకున్న స్టూడెంట్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ మా దగ్గర చదివిన స్టూడెంటే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మా దగ్గర చదివిన స్టూడెంటే. మేమే వాళ్ళకి టీచ్ చేసాము. లాంగ్ టర్మ్లో కూడా మేమే టీచ్ చేసాము. కాబట్టి ఆ స్టూడెంట్ మంచి స్టూడెంట్ అనమాట. యాక్చువల్గా వాళ్ళ చేత మేము తెప్పించాం. అది మేము చాలా గ్రేట్గా చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళు మా కాలేజీ స్టూడెంట్. 2 years మేమే టీచ్ చేసాము, మా స్టూడెంట్కే వచ్చింది అంటున్నాం. ఓకే. అండ్ సార్ బేసిక్గా అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి స్టూడెంట్స్ ఏమన్నా కొంచెం టఫ్గా ఫీల్ అవుతుంటారా? అంటే నిన్న వచ్చిన పేపర్లు అయితే కొన్ని 35 క్వశ్చన్స్ వరకు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 35 ఒక 5 క్వశ్చన్స్ వరకు స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఒక క్వశ్చన్ వచ్చి మల్టీ స్టేట్మెంట్ ఉంది, ఒక 7 క్వశ్చన్స్ అయితే మ్యాట్రిక్స్ టైప్ క్వశ్చన్స్ అట్లా ఉన్నాయన్నమాట. కానీ మా ఎన్సీఆర్టీ బేస్డ్ కనుక బాగా చదివితే ఈజీగా స్కోర్ చేసేటట్టు ఉంది పేపర్ ఏమో. కానీ ఆ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా పెట్టాలంటే కంపల్సరీ ఎన్సీఆర్టీ బుక్ మీద అంత గ్రిప్ ఉండాలి. మన కాలేజీలో ఏంటంటే ఎన్సీఆర్టీ ఇప్పుడు అన్ని కాలేజెస్లో వాళ్ళ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు యాక్చువల్లీ. ఇప్పుడు కెమిస్ట్రీలో కూడా వాళ్ళ మెటీరియల్ ఉంటుంది. నారాయణ, శ్రీ చైతన్య, అలెన్, ఆకాష్ అట్లా మాకు కూడా మెటీరియల్ ఉంది. దాంతోపాటుగా మేము చేసే అడిషనల్ వర్క్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్లో ప్రతి లైన్ని మేము లైన్ టు చదివి యాజ్ ఎ లెక్చరర్గా కెమిస్ట్రీలో ప్రతి లెసన్కి మా దగ్గర ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాం టాపిక్ వైజ్. ఆ క్వశ్చన్స్లో చాలా పర్సంటేజ్ క్వశ్చన్స్ నేను ఎగ్జామ్లో కూడా వచ్చున్నాను పేపర్ చూసినప్పుడు. అది చాలా హ్యాపీ అనమాట. స్టూడెంట్స్ అంతా కూడా చెప్పింది కూడా, సార్ మనం ఏవైతే మీరు చెప్పారో ఆ స్టేట్మెంట్స్ కానీ అంటే వాళ్ళకి స్టేట్మెంట్స్ క్లాస్ రూమ్లో చదివి వినిపించడం జరిగింది రివిజన్ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ టైం చెప్పేటప్పుడు లెసన్ వైజ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తాం, వాళ్ళని ఎన్సీఆర్టీ చదువుకోమంటాం. యాక్చువల్గా రివిజన్ ప్రోగ్రామ్లో ఏం జరిగిందంటే నేనే ఆ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చదివి వినిపించాం. అట్ ద సేమ్ టైం మాకు ఇంకోటి ఏంటంటే జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏప్రిల్ సెషన్లో కానీ ఫిబ్రవరి సెషన్లో కానీ వచ్చినటువంటి ఆ పేపర్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఎన్సీఆర్టీ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు ఎన్టీఏ వాళ్ళు అనేది ఆ జేఈ మీన్స్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఈ నీట్ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించామన్నమాట. అది చాలా హెల్ప్ అయింది. అంటే స్టేట్మెంట్స్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి అట్లాంటి స్టేట్మెంట్సే యాజ్ ఇట్ ఈస్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం మేము ఇవి వస్తాయి ఎగ్జామ్లో అని. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో అవే వచ్చాయన్నమాట. అది చాలా ప్లస్ అయింది.
మా స్టూడెంట్స్ కనుక చూస్తే కెమిస్ట్రీలో 180కి 160 అబవ్ ఒక స్టూడెంట్కి వస్తుంది అనమాట, 160 అబవ్. సెకండ్ మార్క్ వచ్చి 156 అట్లా వస్తున్నాయి. 150 అబవ్ అప్రాక్సిమేట్గా 6 to 7 మెంబర్స్కి వస్తున్నాయి. 140 అబవ్ వచ్చేసి 12 to 15 మెంబర్స్కి వస్తున్నాయి. ఏమైతే టాప్ సెక్షన్ మేము డీల్ చేస్తున్నామో 25 to 30 మెంబర్స్ ఉన్నారు దానిలో. వాళ్ళలో నుంచి నేను చెప్పిన ఈ రిజల్ట్ అనమాట. యాక్చువల్గా 160 అబవ్ కెమిస్ట్రీలో ఒకటి చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. వాళ్ళకు కూడా ఏంటంటే యాక్చువల్గా ఆ పేపర్ సెట్టింగ్ ఒకసారి చూస్తే ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది. దానిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నీ ఆన్సర్ చేస్తున్నారు, ఒక్కడు కూడా పోకుండా. ఈవెన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టేట్మెంట్స్ కూడా అన్నీ ఆన్సర్ చేస్తున్నారు. ఏవైతే వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించున్నామో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయన్నమాట. ఒక ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక 2 ప్రాబ్లమ్స్ మాత్రం చేసే దగ్గర కొద్దిగా డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా అవి కూడా చేస్తుంటే నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ 180 కూడా వచ్చి ఛాన్సెస్ ఉంటాయి కెమిస్ట్రీలో. అది ఖచ్చితంగా మేము నెక్స్ట్ టైం 180 టార్గెట్ పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు ఎక్కడొచ్చిన స్కోర్ అయితే స్టేట్ లెవెల్లో కానీ మా నెల్లూరు డిస్ట్రిక్ట్లో నేను చెప్తున్నది ఆర్ఎన్ఆర్ కాలేజ్ అనేది మిగతా కాలేజ్ కన్నా బెస్ట్ రిజల్ట్ని అయితే ప్రొడ్యూస్ చేసింది. రైట్. సో నెక్స్ట్ మీ టార్గెట్ అయితే 180. నెక్స్ట్ టార్గెట్ యాక్చువల్లీ ఈ ఇయరే మా టార్గెట్ 180. దాన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయించాము. కానీ స్టూడెంట్స్ మైండ్ సెట్ని బట్టి కూడా అది ఉంటుంది. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ స్కోర్ అయితే 160+ వస్తాయి అనుకున్నాం ఒక్కరికైనా. ఒక స్టూడెంట్కి వచ్చింది. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ కూడా 156 దగ్గర ఉన్నారు. 150 అబవ్ ఉన్న వాళ్ళు అయితే 5 to 6 మెంబర్స్ దాకా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం. ఓకే. సో కెమిస్ట్రీకి సంబంధించి మీ స్టూడెంట్స్కి ఏదైనా ప్రత్యేకమైన సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కెమిస్ట్రీలో మీకు చెప్పినట్టే ఇంతకుముందే 3 పార్ట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో వీటి మీద గ్రిప్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. యాక్చువల్గా నీట్ ఎగ్జామ్లో అయితే 180 టార్గెట్ పెట్టుకొని కనుక చేస్తే ఈజీగానే స్కోర్ చేయొచ్చు. ఒక మంచి స్టూడెంట్, ఒక మీడియం రేంజ్ స్టూడెంట్ అనేది సిన్సియర్గా కనుక ఫస్ట్ లాస్ట్ కనుక ప్రిపేర్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. దానికి మా కాలేజ్ నుంచి సపోర్టు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. సో మా కాలేజ్ నుంచి మా చైర్మన్ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతమంది 150+ ఒక్కసారిగా మాకు కెమిస్ట్రీలో ఎంత స్కోర్ వచ్చింది, అంతమందికి వచ్చిందంటే రీజను దానికి వెనకాల చాలా ఉన్నాయి. యాక్చువల్గా మేము ఏమైతే టాప్ స్టూడెంట్స్ అని చెప్పాము 25 to 30 మెంబర్స్, వాళ్ళని ఈవెన్ 2వ సెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమందిని మేము డీల్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా వీళ్ళతో కలుపుకొని అప్రాక్సిమేట్గా 30 మెంబర్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళని చాలా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అంటే మా చైర్మన్ సార్ ఏంటంటే మార్నింగ్ 6కే వస్తాడనమాట ఇక్కడ. అంటే మిగతా ఇప్పుడు కాలేజెస్, కార్పొరేట్ కాలేజీలు ఎట్లా ఉంటుందంటే ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. కానీ మా చైర్మన్ సార్ ఏంటంటే అంటే లెక్చరర్ కన్నా కూడా ఎక్కువ వర్క్ చేస్తారనమాట. యాక్చువల్గా లెక్చరర్ చేయాలి వర్క్ అనేది. కానీ మా చైర్మన్ సార్ మార్నింగ్ 6కే వస్తాడు, నైట్ 11 దాకా నిజంగానే ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించున్నాను. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్ట్గా స్టూడెంట్ వచ్చి చైర్మన్ సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆ ప్రాబ్లమ్ ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాడు అనమాట. అంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే వెంటనే రెక్టిఫై చేస్తాడు, అది ఏ విషయంలో అయినా కావచ్చు. వాళ్ళకి ఏది కావాలన్నా సరే ఇమ్మీడియట్గా సార్ ఏం చేస్తారంటే అన్నిటిని అవైలబిలిటీలో ఉంచేటట్టు చేస్తారు అనమాట. ఏ మెటీరియల్ కావాలన్నా, ఏ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా. అంటే మాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మిగతా కాలేజెస్లో జస్ట్ వాళ్ళు మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటారు అంతే. మన కాలేజీలో ఏంటంటే మన కాలేజీ యొక్క ఓన్ మెటీరియల్ ఇస్తూ అది చేస్తూ అడిషనల్గా మా కంప్యూటర్ సెక్షన్ నుంచి ఏంటంటే ఎవ్రీ డే డిపిపి ఉంటుంది అనమాట. వాటన్నిటిని మేము జెరాక్స్ తీసిస్తాం. అప్రాక్సిమేట్గా మాకు ఒక 1 yearకి 5 lakhs నుంచి 10 lakhs కాపీస్ వరకు అవుతాయి వైట్ పేపర్స్. అన్ని పేపర్స్ సారు మేము ఎన్ని పేపర్స్ ఇస్తామో అన్నిటికీ కూడా అసలు ఏ రోజు కూడా ఎన్ని పేపర్స్ ఇస్తున్నారు లేకపోతే ఎందుకు పేపర్స్ అవుతున్నాయి అనే క్వశ్చన్ ఎప్పుడూ రాలేదు. నీకు ఎన్ని పేపర్స్, నీకు ఎన్ని మెటీరియల్స్ కావాలి, ఇంటర్నెట్లో ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకో, ఏదైనా సరే ఇమీడియట్గా అక్కడ కంప్యూటర్ సెక్షన్లో చెప్తే చాలు, ఈవినింగ్ కల్లా స్టూడెంట్ దగ్గరికి ఆ మెటీరియల్ వెళ్ళిపోతుంది. దెర్ ఈజ్ నో డౌట్, దానిలో డౌటే లేదు. ఒకవేళ మనమన్నా లేట్ అవుతుంది కానీ మనం ఏదైనా వర్క్ చెప్తే ఆ వర్క్ చెప్పిన టైంకి యాజ్ ఇట్ ఈస్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంత సిన్సియర్ గా వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ, సక్సెస్ అవుతుంది. అట్లా సార్ మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఏది కావాలన్నా సరే ఇమ్మీడియట్, అంటే యాజ్ ఎ లెక్చరర్గా మేము వచ్చి అడిగినా సరే ఏది కావాలన్నా సరే ఇమ్మీడియట్గా చేస్తాడు, దాన్ని ఆ రోజే రెక్టిఫై చేస్తాడు. ఏదన్నా సజెషన్స్ చెప్తే ఎప్పుడు కూడా సారు ఎట్లా తీసుకోకూడదు అట్లా ఏమి ఎప్పుడు చెప్పలేదు. ప్రతి సజెషన్ ఆయన చాలా ఓపిక్గా వింటాడు. ఎన్ని గంటలైనా కూర్చొని మనం మాట్లాడితే నాకు తెలిసి, అంటే నేను వేరే వాళ్ళతో వేరే కాలేజెస్లో పనిచేసినప్పుడు కూడా ఏంటంటే
ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మా డీన్ కావచ్చు, అంతకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, కానీ ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాం. కానీ సార్ అంత ఓపిక్గా పేషెన్స్గా అట్లయితే అట్లాంటి వాళ్ళని అయితే నేను కూడా చూడలే యాక్చువల్గా. పాపం సార్ అంత డెడికేటెడ్గా ఉంటాడు వర్క్. యాక్చువల్గా సార్ అంత డెడికేటెడ్గా కూడా వర్క్ చేయబడలేదు. ఆయన కింద వేరే వాళ్ళని పెట్టుకొని యాక్చువల్గా చేయించవచ్చు. కానీ సార్ ఏమనుకుంటారంటే ప్రతి విషయాన్ని ఆయన దగ్గర నుంచి చూడాలి, ఆయన నేర్చుకుంటాడు అనమాట. ప్రతి విషయాన్ని నెమ్మదిగా నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, కొత్త విషయాలు ఇంకా తెలుసుకుంటాడు, అట్లా చేస్తాడు అనమాట. అదొక సక్సెస్. మా సక్సెస్ రావడానికి మెయిన్ అదొకటి. నెంబర్ 2 లెక్చరర్స్. నేను యాక్చువల్గా కెమిస్ట్రీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను అనమాట. టాప్ ర్యాంక్ నాది, ఆల్ ఇండియా లెవెల్లో 3rd ర్యాంక్ వచ్చింది అప్పుడు హైదరాబాద్. అట్లాంటి లెక్చరర్స్ని ఆయన తీసుకొచ్చాడు. అంటే కెమిస్ట్రీ పరంగా నేను చెప్తున్నా. మా ఫిజిక్స్ కానీ రాజు సార్ కానీ చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అట్లా ఇక్కడ వచ్చిన ఫ్యాకల్టీ కూడా ఏదో మీరు అనుకున్నట్టు ఏదో లోకల్గా ఉన్న ఫ్యాకల్టీ అయితే కాదు. మంచి యూనివర్సిటీస్లో చదివినటువంటి టాప్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉండేది. ఏ విధమైన మిగతా వాళ్ళ క్వాలిఫికేషన్ చూసినప్పుడు మా క్వాలిఫికేషన్ ఏ విధంగానూ తక్కువ కాదు, మేమే ఎక్కువ అనుకుంటాం. అది నేను అంటే ఏమీ లేని వాళ్ళు వచ్చి మేము ఇది అది అని చెప్పుకుంటారు, ఉన్నవాళ్ళు మేము చెప్పుకోవడం అసలు తప్పలేదు. అదే నేను చెప్పేది. సార్ ఫైండ్ అవుట్ ఆయన తీసుకొచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వాళ్ళేమి మామూలు ఫ్యాకల్టీ ఏమీ కాదు. సాలరీస్ కూడా చాలా ఎవరికి వారు వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట స్టూడెంట్స్ పరంగా. ఎస్ మ్యామ్. స్టూడెంట్స్ కూడా చాలా అంటే డౌట్స్ అడగడం కానీ ఏమైనా కావచ్చు ఫ్రీగా వచ్చి మమ్మల్ని అడుగుతారు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటారు ఇక్కడ. సో అప్పుడే పిల్లలు కూడా ఫ్రీగా మూవ్ అవడానికి కావచ్చు, చదువుకోవడానికి బాగుంటుంది వాళ్ళకి. అంటే ఈజీగా అంటే ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేకుండా క్లారిఫై చేస్తారు అనే దాంతో ముందుకు వెళ్ళొచ్చు. రైట్ నిర్మల్ గారు, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మనతో పాటు మరో ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. బాగున్నారా? ఓకే, సో మీ ఫేస్ లోనే హ్యాపీనెస్ కనిపించేస్తుంది. ఓకే, సో ఫిజిక్స్ కి సంబంధించి పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి? అది ఫిజిక్స్ ఒక సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఫిజిక్స్ కి it is hard nut to crack. That people believe that, students believe that the hard nut to crack from the childhood, actually from the school level itself. And you might also gone through that one, you might also felt it like that only. That is a hard nut to crack. So it is generally physics is generally it is applied mathematics. If you apply something to mathematics to something in general life, day to day life, that's nothing but physics. Only thing what we have to do psychologically, you have to clear the fear from the minds of the student. That is the one of the factors you have to do. Then once you get into the track, then automatically the child will get settled down, sir. When they come to the 10th class, up to 10th class, they feel that and physics is very difficult, and they never work out the problematic part. They only will go through the just theoretical part, and the right examination they'll get very good totals, 550, 560 and all. But this kind of lagging will be there. The problem solving methods, they are lacking in that one. So that what happens is when they come to the college level, a drastic change is there actually. Then limited chapters are there in the 10th class. But when they come to the intermediate level, number of chapters will increase, and the typicality will increase, difficultiness will increase, and also problem solving techniques they needed, and it takes certain time to bridge between 10th class and the intermediate. There actually they feel difficulty. In that sense that actually we had to work them hard, and slowly we had to keep them in track, and they had to work out, and that students should have. And moreover, when they are writing these mains and these examinations, NEET such examinations, a lot of hard work is needed. And the 2 years they have to forget their recreations and all the things, they have to keep subject. And because those 2 years only, they can set their goal and they can find the proper channel and get the target. And that is definitely should be there. Because they are lucky enough to have such loving parents who are investing some money, pulling out some money, even though they are very hard earned money. This is from the sweat and blood of the parents. The children has to remember that. And that much amount of money is pulled out with very great difficulty by the parents. They have to return each and every rupee to their parents in terms of their education, all these things. That is lacking in some of the students. They have to understand the pain of the parent first of all. Then they will be working out. And our main chairman sir, and majority times he says that only. That is. He counsels the students.
Isn't it? That's what even our chemistry lecturer also told, that he will be available. It's not simply thing that is told. He exactly arrives at 6 o'clock and even sometimes 11:30 also he leaves. Okay. And such dedicated. And we never thought of anything, whether to give it or not, we never think. When we just say a word and that's enough. Okay. Even our chemistry sir, as our CBSE material we need means within seconds he just made and is given out. So that's actually students also should understand actually that thing and they had to go through. Luckily our students also from different village backgrounds and all the things also, they know the pain of the parent, all these things, rather than the people from the actual cities and towns. Yes. And that's why, and they get, even the people who got the first and good marks, they're from rural background. Isn't it? He also rose from the rural background only and went to US and he earned a lot and actually his life is bed of roses. And then he came here and started and he wanted to do something. Isn't it? That will be only minting money and spending is a different issue. But the thing is he has to do something for the sake of children. It's like that only. Okay. And we are lucky enough to have such a chairman with us and who supports in all respects even, Yes. as far as the children's problems are concerned, everything. He is available always within the room. You can find him at any time and even children directly come and interact with him and they can tell their problems and so problems will be solved. And definitely RNR is such one of institutions, very student friendly, lecture friendly and even parent friendly also. అండ్ మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఆ టిపికల్టీని, డిఫికల్టీని, స్ట్రెస్ ని కూడా తగ్గించడానికి మీ వంతు కృషి ఏం చేస్తున్నారు? డెఫినెట్గా మేము క్లాస్కి పోయామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ని హార్డ్ నట్ టు క్రాక్. దే షుడ్ నాట్ ఫీల్ లైక్ దట్. దే షుడ్ ఫీల్ దే షుడ్ లెర్న్ ద సబ్జెక్ట్ ప్లేఫుల్లీ. That's only the general influence, and even our Raju sir said only that. That's the only thing what we do. Actually, we what style of walking, why in that physics is in there. ఓకే. Even whatever you do, physics, sitting, standing, running, everything that can be incorporated to physics even. ఓకే. Physical things are there. So in such a way, if you teach them, definitely they'll get attracted. Instead of simply and giving some laws and writing on the board means they get bored. Definitely. Isn't it? They get exhausted even. Physics is such a subject. Generally, they have got the notion that physics is difficult. If you make it more difficult, then they never catch it. Of course, yes. That's the thing. We make it easy. And that's one of the factors why a little less mark they get in physics also. The last option is physics. Okay. First of all, they'll be doing botany, zoology, and then chemistry. And of course, we suggest like that also. Because, and if they take the physics first time, and they'll be wasting time on selected problems. And easy subject also they cannot do because of lack of time. So that's why, first of all, we also suggest and last one touch, but sometimes it is only drawback with us and they'll be getting a little less mark even in physics also. Okay. But this also had happened because of that. Otherwise, that girl should have got even nearest to 680 or so and more. Okay. And moreover, one more thing is we just provide the children a delicious food. Okay. That's our message. You can have a dinner, otherwise a lunch with us, and you can understand how delicious it is. And it's very difficult to maintain that delicious dishes for majority of children. Yes, that When too, you are cooking for RNR is providing one yes, week that's one of the factors because if you have good food only, they can concentrate. Otherwise, it is Of not course, possible to yes. study well Yeah. without good food. That's definitely we should provide that and a very good study environment even. Isn't it? A very good study hour. Just you go through the study hour which happens there. Very silently, the people sit and they prepare for the exam. And all the lectures will be, even senior most lectures will be attending the classes. They don't mind even the hours also. They don't mind whether it's night or whether it's 10 or 10:30, 11 because all are hustlers. And at any time they can come and sit and clarify doubts. Yeah. So children are very free to approach us very nicely. And that environment definitely creates the wonders and you will be on top. Yes, And that's it's a completely student-friendly Yeah, nature that's in I can RNR say college. that's And ఏ లెక్చరర్ కి ఆ లెక్చరర్ వన్ మ్యాన్ ఆర్మీ అని అనుకో. Yeah, that's the only thing. They never compel. Our chairmen are never compelled and to do this and that and nothing that on their own
and the self, that's whatever Yes. that word is, there's a self-harming. Yes. That's exactly, it is there. Right. Thank you, Srinivas garu. Thank you for providing this opportunity, and ACN people, and you are very good in means taking all the things, good things Thank to the you. society, and definitely I should appreciate. Thank you very much Thank to you, all of thank you and crew and everything, cameraman, everything. Thank you. సో వ్యూస్ చూశారు కదా, ఆర్ఎన్ఆర్ కాలేజ్ యొక్క సక్సెస్ గురించి చైర్మన్ సార్ మాటల్లో విన్నాం, అలాగే లెక్చరర్స్ మాటల్లో విన్నాం. సో సార్, ఇట్స్ అ గ్రేట్ థింగ్ చెప్పాలి అని అంటే, ఎందుకనంటే పిల్లలు అంటే ఏదైనా కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్తో ముందుకు వెళ్ళడం కావచ్చు, మంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం కావచ్చు, ఇవంతా కూడా మీరు కల్పించే ఆ భరోసాను బట్టే సాధ్యం అవుతుంది. సో ఫైనల్లీ ఆర్ఎన్ఆర్ కాలేజ్ గురించి మీ మాటల్లో బ్రీఫ్గా చెప్పేస్తే మా స్టూడెంట్స్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కూడా మేము తెలియజేసేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. మన సార్ వాళ్ళు చెప్పినట్లు వచ్చేసి డే 1 నుంచి నేను కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆర్ఎన్ఆర్ అయితే స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అమ్మా. స్టూడెంట్ కోసమే పెట్టాను. ఈవెన్ పేరెంట్స్ వచ్చినా కానీ మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో నేను ఒకే చెప్తాను అనమాట. యాక్చువల్లీ మీరు వచ్చేసమ్మా మీ ఇంటికి బంధువులు ఎలా వస్తారో, ఎలా చూసుకోగలుగుతారో అలానే చూసుకోమని చెప్తాను. అలానే చూసుకుంటున్నారు కూడా అమ్మా. మన లెక్చర్స్ చెప్పినట్టు కానీ, స్టూడెంట్ చెప్పినట్టు కానీ. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళ మెటీరియల్ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ, లెక్చర్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్ఎన్ఆర్ లాగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో స్టాఫ్ అని వాళ్ళు అనుకోవట్లేదు, నేను చైర్మన్ నేను అనుకోవట్లేదు. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ. థ్యాంక్ యూ. ఓకే, రైట్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూస్ చూశారు కదా, సో ప్రతి విద్యార్థి విజయమే ఆర్ఎన్ఆర్ లక్ష్యం. సో ప్రతి పిల్లాడి విద్యార్థి భవిష్యత్ అనేది మనం ఎంత చక్కగా పేరెంట్స్ అందిస్తారో అంత చక్కగా ఆర్ఎన్ఆర్ కాలేజ్ కూడా వారి యొక్క పిల్లలు అనే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది వాళ్ళ స్టడీ సర్కిల్ కార్యక్రమం. మరో స్టడీ సర్కిల్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.